సమకూర్చాలి? మనలో 2 రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఎండాకాలంలో ఎక్కువ వ్యాపారాలు జరుగుతాయి. ఎండాకాలంలో ఎక్కువ ఈ వ్యాపారాలు జరుగుతాయి. ఆ వ్యాపారాల్లో సమకూర్చుకుంటారు. అయితే ఈ ప్రాంతంలో ఉన్న తేడా ఏంటంటే చలికాలంలో ఉంటాయి. ఇప్పుడు అందరూ పచ్చాక పనులకు వెళ్ళారు. ఇక 2-3 వారాలు ముగించుకుంటారు మొత్తం కదా, అందరూ వచ్చేస్తారు, మందిరంలోకి వచ్చేస్తారు. అయితే పనుల సంగతి అటు పక్కన పెడితే సంఘంలో సమకూర్చుకోవాల్సింది ఏంటి అని మనం చూస్తే ఈ వేసవి కాలంలోనే మీరు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాన్ని సమకూర్చుదురుగాక. అంటే కృపావరాలు కానీ, ఆత్మఫలాలు కానీ, పరిశుద్ధాత్మ అభిషేకాలు కానీ, సాత్వికము, ప్రేమ, ప్రార్థన, నిరీక్షణ, విశ్వాసము, భక్తి, దేవుడి అందలి భయభక్తి కానీ ఈ వేసవిలో దేవుడికి దగ్గరగా వచ్చి మీరు సమకూర్చుదురుగాక. రెండోది ఆత్మలు, నశించిపోయే ఆత్మలు. ఇంతవరకు మీలో ఒక్కరు కూడా ఈ మనిషిని దేవుని దగ్గర నడిపిద్దాం, ఈ అమ్మాయిని ప్రభువుకి పరిచయం చేద్దాం అన్న ఆ తృష్ణ లేదు. ఎంత కాడికి మీరే నేనే మందిరంలోకి వెళ్ళి ఆరోగ్యం పొందుకోవాలి, నేనే మందిరంలోకి వెళ్ళి ఆశీర్వదించబడాలి, నేను నా పిల్లలు బాగుండాలి అని అనుకుంటున్నారు. అది మంచిదే కానీ కొంచెం స్వార్థపూరితమైంది అది. రాత్రి మీరు వాక్యం విన్నట్లయితే ఆ మాట మీకు అర్థమవుతుంది. అంటే మనము బాగుండాలనుకోవడం మంచిదే కానీ అందరూ బాగుండాలనుకోవటం మరీ మంచిది. మంచిదానికి చాలా మంచిదానికి బాగా తేడా ఉందా లేదా? ఇద్దరు పిల్లల్ని చూపించి ఈ అమ్మాయి మంచిదేనా? ఆ అమ్మాయి మంచిదే. ఈ అమ్మాయి చాలా మంచిదండి. వీళ్ళిద్దరు ఎవరు గొప్ప? చాలా మంచిదే గొప్ప. ఇప్పుడు మనం బాగుండాలనుకోవడం మంచిది, అందరూ బాగుండాలనుకోవడం చాలా మంచిది. కాబట్టి మనం మాత్రమే రక్షణ పొంది మనం మాత్రమే ఉండాలని కాదు కానీ మనతో కూడా మన ఇరుగు పొరుగు మన ప్రాంతం కూడా రక్షింపబడాలని మన ఆశయం ఉండునుగాక. అయితే దీనికి మనం ఆ సమకూర్చే కాలం వేసవి కాలం. ఇప్పుడు మనం వేసవిలోకి వచ్చేసాం. ఈ వేసవిలో మనల్ని మనం సమకూర్చుకోవాలంటే మొదట ఏం తీసేయాలి? పాడైపోయిన ఏమున్నాయి, పనికిరాని ఏమున్నాయి, దేవుడికి దగ్గర కాకుండా అడ్డుకొని ఆటంకపరిచే ఏమున్నాయి, అది పరిస్థితులు కానీ, జీవితంలో ఉన్న ఆలోచన కానీ, దృష్టి కానీ, నీ ఉద్దేశాలు కానీ ఏమున్నాయో పనికిరానివి తీసేసి నువ్వు ప్రభు దగ్గరికి నువ్వు ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితాన్ని సమకూర్చుకోవడానికి వస్తావో ఆటోమేటిక్గా దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. నువ్వు అడగక మునుపే. జాగ్రత్త, ఈ వేసవిలో ఈ ఒక్క ఆదివారమే ఈ మాటలు, తర్వాత రేపటి నుంచి వేరే సంగతులు మీతో యేసు ప్రభు చెప్పిన కొన్ని విషయాలు పంచుకోవాలని నేను ఆశపడుతున్నా. ఈ ఒక్క వారమే కాబట్టి జాగ్రత్తగా చూడండి. రేపటి నుంచి వెలువడుతున్న ఆధ్యాత్మిక విత్తనాలు అనే పంట నీ గుండెలో ఫలించాలన్నా, నీ కుటుంబం ఈ వేసవిలో ఆశీర్వదించబడాలన్నా, నీ చేతి పనులు దీవించబడాలన్నా, అవి దీవించబడడానికి ఆటంకంగా ఉన్నాయి నీ మనసులో ఏమున్నాయో వాటిని తీసేసుకొని మారు మనసు పొంది మనం దేవుని దగ్గరికి వస్తే నిశ్చయముగా ఈ వేసవిలో దేవుని ఆశీర్వదిస్తాడు. చెప్తున్నా కదా, సంచిలో రంధ్రం పెట్టుకొని అయ్యా నన్ను ఆశీర్వదించని ఆయన అడిగితే ఆ సంచులో ఆయన ఏమేసినా అవి నీకు ఉంటాయా, జారిపోతాయా? పోగొట్టుకుంటూ ఆధ్యాత్మిక జీవితంలో కూడా యేసయ్య నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను సమీపించినప్పుడు నీలో లోపం, పాపం, వ్యతిరేకత ఇవి కనపడుతున్నాయనుకో దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు. అందుకని మరొక్కసారి ఈ వేసవి కాలంలో ఎంతవరకు నువ్వు దేవుని కొరకు ఏ అడుగు, ఏ నిర్ణయం తీసుకోకపోతే ఈ వేసవిలో ఒక అద్భుతమైన నిర్ణయం నువ్వు తీసుకుందువుగాక. అయితే దేవునికి దగ్గరగా వచ్చి ఆశీర్వదించబడాలి అని మనం అనుకుంటే మనకు దేవుడు తెలియాలంట. హలో, ఈ నేలలో ఏ పంట వేస్తే బాగా పండిద్దో నీకు తెలియాలి. ఈ కుక్కర్లో ఎన్ని విజిల్స్ వస్తే మొక్కలు ఉడికితే నీకు తెలియాలి. 10 విజిల్స్ చేసామనుకో పచ్చడైద్ది. మీకు అర్థమవుతుందా? మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం అవ్వాలి. మనం నమ్మిన దేవుడు ఎవరో మనకు అర్థం అవ్వాలి. దేవుణ్ణి ఎరిగి మనం భక్తి చేస్తే అది మనకు ఆశీర్వాదం అవుతుంది. అంతేగాని పొలోమని అందరూ పోతున్నారు, గుడికి పోతున్నారు, మనం కూడా పోతా ఉన్నాం, మనం కూడా చప్పట్లు పాడతాం, మనం కూడా పాటలు పాడతాను, దేవుడు ఎంతో కొంత ఆశీర్వదిస్తాడు అని అనుకుంటే కాదు. దేవుని పూర్తిగా దగ్గరగా వచ్చి తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలి దేవుణ్ణి? ఇప్పుడు అది తెలుసుకుంటేనే ఈ వేసవిలో నువ్వు సమకూర్చుకుంటావు ఆశీర్వాదాన్ని. ఒక్క ఆత్మని సమకూర్చుకున్నావంటే నీ కుటుంబానికి అద్భుతమైన దీవెన సమకూర్చుకున్నట్టు ఈ భూమి మీద. ఒక్క ఆత్మని రక్షించావంటే కొండంత బంగారాన్ని నీ ఇంట తెచ్చి పెట్టుకున్నట్టే ఈ భూమి మీద. పరలోకంలో దేవుడు నీకు ఇచ్చే ఘనత, విలువలు అవి వేరే. ఈ భూమి మీద ఒక్క ఆత్మను నువ్వు దేవుని దగ్గర సమకూర్చావంటే ఘనమైన ఆశీర్వాదాన్ని పొందుతావు. ఇక నువ్వు కుర్చీలు ఇచ్చావా, తపాలు ఇచ్చావా, గిన్నెలు ఇచ్చావా, పెయింట్లు ఇచ్చావా, గడియారాలు ఇచ్చావా, టంగుమని కొట్టి ఊరంతా డిస్టర్బ్ చేసే గడియారాలు ఇస్తావు. కొంతమందికి అదొక ఆనందం.
అవి సమకూరుస్తూ ఉంటారు, అవి ఇస్తూ ఉంటారు. అవి కాదు, వాటన్నిటికీ మించి ఒక ఆత్మను దేవుని దగ్గర సమకూర్చాలి. ఎట్లా సమకూర్చాలి? దానికి ఒక ప్రణాళిక, ఒక ఆలోచన. వెంటనే ఈ మాట అనగానే మీరు ఏమనుకుంటారంటే, నా మాట ఎవడు వింటాడన్నా, నా మాటకు అసలు విలువ ఎక్కడుందన్నా, ఆయన ఎవరు చెప్తే ఎవరు చేస్తారన్నా. జస్ట్ ఇమాజిన్, మొట్టమొదటి నీ ఫ్యామిలీలో లెక్కబెట్టు. నువ్వు మారుమనసు పొందావు, నీ భార్యకి నీ భర్తకు ఉందా? ఫస్ట్ స్టెప్ నువ్వు వాళ్ళని టార్గెట్ పెట్టు. సెకండ్ స్టెప్ నీ పిల్లల దృష్టి పెట్టు. నీ పిల్లలకు ఉందా? నిన్న మన అక్క సాక్ష్యం చెప్తున్నారు. కొండేపి నుంచి ఒంగోలుకి వెళ్తుంటే ఒక సహోదరి కొండేపిలో బస్సు ఎక్కి ఒంగోలు వెళ్ళేదాకా బైబిల్ చదువుతానే ఉందంట. అమ్మాయి పోతుంది పరీక్ష రాయడానికి, పుస్తకాలు చదువుకోవడానికి కాలేజీకి వెళ్తుంది, కాలేజీ పుస్తకాలు చదవచ్చు, కానీ బస్సు ఎక్కి బైబిలే చదువుతుంది. వెళ్తున్నప్పుడు అదే, వస్తున్నప్పుడు అదే. నిజంగా ఆ యవనస్తురాలు ఎంత ఆధ్యాత్మిక లోతులో ఉంది, ఆ యవనస్తురాల్ని పెంచిన తల్లిదండ్రులు ఇంకెంత ఆధ్యాత్మికంగా ఉన్నారు ఆలోచన. అది ఊరకే గాలికి రాల అమ్మాయికి. ఆ తల్లిదండ్రులు ఒక పునాది వేశారు, ఖచ్చితంగా చెప్పారు. దేవుని వాక్యంలో ఉన్న శక్తి, సామర్థ్యం, గొప్పతనం, ఆశీర్వాదం వాళ్ళకి చెప్పారు. అందుకే వాళ్ళు చేయగలిగారు. నువ్వు గాలికి వదిలేసావు, అందుకే పిల్లల జీవితంలో రుచి చూడలేకపోతున్నావు, ఆశీర్వాదం చూడలేకపోతున్నావు. ఒకవేళ అలా వదిలేస్తే వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసే వాళ్ళు అవుతారు, గాలిలో అవుతారు. దాని ఫలం కన్నీటి పాలవుతాం మన జీవితాలు. ఇవి ఏవి జరగకుండా ఉండాలంటే నువ్వు ఒక్కొక్కరిని, నీ భర్తని, నీ భార్యల్ని, నీ పిల్లల్ని, నీ తల్లిదండ్రులని, నీ అత్త మామల్ని గురిపెట్టి గురి చూసి కొట్టినట్లుగా ఒక్కొక్కరి పేరుని ఎత్తిపట్టి వారి కొరకు విజ్ఞాపన చేసి మోకరించి అడిగితే కొడితే ప్రభు వచ్చి నీ బుట్టలు పడిపోవాలి ఆత్మయేసునామల్లో. ప్రార్థనకు ఉన్న శక్తి మీకు తెలియదు. ఆఫ్టర్ ఆల్ ఎవడో నామాలు పూసుకొని, ముగ్గేసుకొని, నిమ్మకాయలు కోసి, ఒట్టిమిరపకాయలు వేసి శాతపడి చేస్తేనే గందరగోళం అయిపోతున్నామే. ప్రార్థనకి ఎంత శక్తి ఉండాలి? అయితే ఆ ప్రార్థన ఏదో తూతూ మంత్రంగా అటు పోయొచ్చు ఒకసారి, ఇటు పోయొచ్చు ఒకసారి కాదు. ఆడెంత నిష్టగా చేస్తాడో ఆడికంటే నిష్టగా మనం చేయాలి యేసునామములో. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం చేస్తున్న ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన మనం పొందుకోవాలంటే ఆ నిష్ట, ఆ తీర్మానం, ఈ సమయానికి ఇక్కడ కూర్చోవాలి, ఈ టైంకి మనం ప్రార్థనలు కూర్చోవాలి, గడపాలి, ఈ కుటుంబ ప్రార్థన చేయాలి, ఈ వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. అలాగ నువ్వు ఒక ప్రార్థన సమయాన్ని కేటాయించుకొని గురి చూసి కొట్టావంటే నీ కుటుంబ స్థితిగతులు యేసునామములో తల్లకిందులైపోతాయి, మారిపోతాయి, ఖచ్చితంగా మారిపోతాయి. శత్రువు దూరం అయిపోతాడు యేసునామములో. అది లేనప్పుడు వాడు ఈజీగా మనల్ని సమీపిస్తాడు, కుటుంబ జీవితాలను పతనం చేస్తాడు, నాశనం చేస్తాడు. జాగ్రత్త. అవి కాపాడుకోవాలంటే మొదట నీలో ఒక ప్రార్థన భయం సాతాను కనపడాలి యేసునామములో. అలాగ నువ్వు సమకూర్చుకొని నీ పిల్లలు గురి చూసుకొట్టాలి. అయితే ఇలాంటి తరుణంలో అవతల వ్యక్తితో నువ్వు మాట్లాడాలన్నప్పుడు దేవుని గురించిన ఆ శక్తి నీకు తెలియాలి. ఏం చేశాడు రా దేవుడు అంటాడు, ఎక్కడ ఉన్నాడు రా దేవుడు అంటాడు, ఎవడరా దేవుడు అంటాడు. మనం చెప్పే ప్రతి మాటకు కౌంటర్, అవతల నుంచి విరోధంగా మాట్లాడే మనుషులు లేవనెత్తుతారు. అయితే వాళ్ళందరికీ వాళ్ళని అడిగిన ప్రతి హేతువుకి మనము సాత్వికంతో సమాధానం చెప్పాలండి. సమాధానం చెప్పాలని మనకు తెలియాలి. అవతల వాడు ఎవరంటే బుద్ధిమంతుడైతే, జ్ఞానవంతుడైతే ఆ మాటలు మాట్లాడడం, దానికి వ్యతిరేక అర్థం కలిగిన వాడు మాట్లాడతాడు. ఎవడు? బుద్ధిహీనుడు, అజ్ఞానం కలిగిన వాడు. అందుకే దావీదు అంటాడు 53వ కీర్తన మొదటి వచనంలో సమాజాన్ని గురించి, సంఘాలను గురించి దావీదు మాట్లాడుతున్న మాట చూడండి. 53వ కీర్తన. దేవుడు లేడని బుద్ధిహీనులు చాలా. మనం దేవుని గురించి ప్రకటిస్తున్నప్పుడు, దేవుని గొప్పను మనం బోధిస్తూ ఉన్నప్పుడు అవతల వ్యక్తి అంటాడంట, స్త్రీలు కానీ పురుషులు కానీ, దేవుడు ఆడున్నాడరా, దేవుడు ఉంటే చూపి, దేవుడు ఉన్నాడని నేను ఎట్లా నమ్మాలి, ఇలాంటి మాటలు మాట్లాడతాడు. వాళ్ళ గురించి దేవుడే చెప్తున్న మాట ఏంటంటే బుద్ధి లేనివాడే ఆ మాట మాట్లాడతాడంట. అర్థమైందా? జ్ఞానం తక్కువ అనుకో, వాళ్ళకి దేవుడు అర్థం కాడు. ఒకసారి గట్టిగా చేతులే తల్లిలు చెప్పండి. అది 2004వ సంవత్సరం అనుకుంటా. మా ముసలిది, అయ్యా మామకు ఫోన్ చేయి మాట్లాడాలి అంది. ముసలే ఫోన్లో డబ్బులు లేవన్నా. అయితే ఎట్లా అంది. ఒక 50 రూపాయలు ఇస్తే డబ్బులు వేస్తా అంటే ఆమె ఏమి ఎగతాలేంది, డబ్బులు ఇస్తే దాంట్లో ఎట్టేస్తారా డబ్బులు అంటది. మీరు చెప్పండి.
ఎందుకు ఆ మాట నిందామా? ఆ దానికి సరిపడిన జ్ఞానం లేదు ఆమెకి. ఇప్పుడు అంతెందుకు, ఫోన్పే అనేది ఒకటి ఉంటుంది మన ఫోన్లో. మనం ఫోన్పే చేసిన కొత్తలో దాన్ని ఇన్స్టాల్ చేసి కొట్టు డబ్బులు అన్నప్పుడు ప్రాణం కొట్టకలాడుతుంటుంది. కొడితే పాతి అయిన దీంట్లో కొడితే వాడికి పోయేది ఏంది? అసలు ఇది సాధ్యమా? స్టార్టింగ్లో అలాగే ఉంటుంది, కొత్త తెలియనప్పుడు, జ్ఞానం తక్కువైనప్పుడు. జ్ఞానం పెరిగిన తర్వాత, అది నేర్చుకున్న తర్వాత, అర్థమైన తర్వాత ఆటోమేటిక్ కొట్టేస్తాం, ఈజీగా సరదాగా కొట్టేస్తాం, అసలు లెక్క లేకుండా కొట్టేస్తాం, భయం లేకుండా కొట్టేస్తాం. ఈ జ్ఞానం, ఈ బుద్ధి తక్కువైన వాడు, ఆ బుద్ధి లేనివాడు, దేవుని సామర్థ్యం గుర్తుపట్టలేని వాడు అంటాడంట దేవుడు లేడని. దేవుడు అర్థం కాక, దేవుని గుర్తుపట్టలేక. ఎందుకు ఆ మాట అంటున్నాడు తెలుసా? చెడ్డ కార్యాలు చేయాలని తన మనసులో అనుకొని, చెడ్డ మార్గంలోకి వెళ్ళాలని, ఈ మార్గంలో వెళ్తే దేవుడు అడ్డమవుతాడని, దేవుడు లేడు ఏం లేడు అని పోతా ఉంటాడు, దేవుడు లేడు ఏం లేడు అని చేస్తూ ఉంటాడు, దేవుడు లేడు ఏం లేడు అనుకొని ముందుకెళ్తూ ఉంటాడు. అలాంటి వాడి గురించి రాయబడింది, ఒకని మార్గం వానికి యథార్థంగా కనపడుతుంది, తుదకు అది మరణానికి దారి తీస్తుంది. అలాంటి వాడు పడిపోతాడు, ఓడిపోతాడు, ఎక్కడో చోట ఆగిపోతాడు, బుద్ధి లేనివాడు. అయితే దేవుని గురించి మనం కూడా ఒక అవగాహనలోకి రావాలి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు నమ్ముతున్నావు దేవుణ్ణి, దేవుడు ఉన్నాడని చెప్తున్నావు. ఎట్లా అమ్మాయి దేవుడు ఉన్నాడని ఎట్లా చెప్తావు అమ్మాయి అంటే, నువ్వు అంటావు అమ్మాయి అసలు ఆ మధ్య నా కడుపు నొప్పి ఎట్టొచ్చింది తెలుసా, గిలగిల కొట్టుకున్నాను అమ్మాయి, అయితే ఏసురత్వం వేసి ప్రార్థన చేయగానే తగ్గిపోయిందే, అందుకే దేవుడు ఉన్నాడని అర్థమైంది. మంచిదే దేవుడు ఉన్నాడని అర్థమైంది. ఇంకా అంతకు మించి ఇంకేం చెప్పగలవు? దేవుడు ఉన్నాడని ఎలా రుజువుపరచగలవు? మనం ఆలోచన చేయాలి. మనుషుల మానవత్వాలని, ఆలోచన విధానాలని, జీవన విధానాలని గమనించాలి. చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ రోజు ఒక ఆయన వచ్చి సువార్త ప్రకటిస్తున్నాడంట. అయ్యా దేవుని నమ్ముకోండి, దేవుడు ఉన్నాడయ్యా అంటే, ఆ పక్కన ఉన్న మనిషి ఆ పేపర్ తీసుకొని వీడిని చొక్కా పట్టుకొని, ఆడున్నాడు దేవుడు, నువ్వు చూసావంటరా, ఎక్కడున్నాడు దేవుడు అని కొట్టబోతా ఉంటే, ఆయన మౌనంగా చేతులు అడ్డం పెట్టుకున్నాడయ్యా, దేవుడు ప్రేమ కలిగినాడయ్యా, దేవుడు పరలోక రాజ్యం ఇస్తాడు, నా మాటినయ్యా, మారుమనసు పొందయ్యా, గందరగోళంగా తిట్టి బెదిరిస్తూ ఉన్నాడని. ఈయన మౌనంగా ఆ పేపర్ తీసుకొని సైలెంట్గా వెళ్ళిపోయాడని. ఈయన వెళ్ళిపోయిన 2 నిమిషాలకి ఆ పక్క నుంచి ఒక ఆయన కర్ర తీసుకొని సంకలో పెట్టుకొని లేచి వచ్చి, రే దేవుడు ఉన్నాడు రా అన్నాడు. ఇప్పుడే కదా వాడికి తన్నులు తినపోయినాడు, మళ్ళీ నువ్వు వచ్చి చెప్తాను దేవుడు ఉన్నాడని. కుంటోడి కాలు కూడా లేదు, సిగ్గు లేదా నీకు ఆ మాట చెప్పడానికి. ఆయన అన్నాడంట, ఆ దేవుడు ఉన్నాడు కాబట్టే నువ్వు ఇంకా ఇప్పుడు ఈ క్షణం బతుకున్నావు, లేకపోతే 2 నిమిషాల కింద నువ్వు చచ్చిపోవాల్సిన వాడివిరా. ఎందుకని? ఒకప్పుడు నేను దేవుడు ఉన్నాడని చెప్తే నువ్వు కాలర్ పట్టుకున్న మూర్ఖుడు దెబ్బకు నా కాలు విరిచి ముక్క చేసి పక్కనేశాడు. అదే మూర్ఖత్వం అతనిలో ఉండి దేవుడు అతన్ని మార్చకపోయింటే, అతని హృదయము మార్పు చెందకపోయింటే, అదే మూర్ఖత్వంతో ఉండింటే, ఈరోజు నీ తలకాయ మీద మెడకాయ మీద తలకాయ లేకుండా చేసేవాడు, దెబ్బకు చంపేసేవాడు నిన్ను. దేవుడు ఉండబట్టి నువ్వు బతికే ఉన్నాడంట. హల్లెలూయా. మీకు అర్థమైందా? దేవుడు ఉన్నాడు కాబట్టే క్రూరమైన మనసు, తిరుగుబాటు చేసే మనసు, బుద్ధిహీనమైన మనసు, రాతి లాంటి మనసు ప్రేమగా మారిపోయింది. అది మనం గుర్తుపట్టాలి. ఎలాంటి వ్యక్తులు ఎలాగ మారిపోతున్నారో, దేవుడు వారి హృదయాలు ఎలాంటి మేలులు చేస్తున్నాడో, ఎలాంటి కార్యాలు జరిగిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రేమని అనేక జనులకు మనం ప్రకటించాలి. ఆ ప్రకటించాలంటే ఇప్పుడు చెప్పిన ఈ మార్పు మనలో కనబడాలి. ఇది మొదటి సూచన దేవుడు ఉన్నాడని చెప్పడానికి. ఆమేన్. ఆడు కూడా చొక్కా పట్టు, దేవుడు ఉన్నాడు, నమ్ముతావు నమ్మవాను అనుకో, నమ్ముతుడా? ప్రేమను చూపించాడు. ఈ ప్రేమ సదాకాలం మనకు మానిటర్ అవుతానే ఉంది, కనబడతానే ఉంది. యేసయ్య దగ్గర నుంచి కనబడుతుంది. ఆయన వచ్చి పట్టుకొని ముసుగేసి యేసయ్యని పెటామని కొట్టి ముసుగు తీసి, నువ్వు ప్రవక్తవు కదా, ఎవరు కొట్టారు చెప్పు అన్నప్పుడు ఆ ప్రేమ కలిగిన యేసయ్య వాళ్ళని క్షమించి, ఒరే రక్షణ కోసం నేను వచ్చాను రా, నేను తిరిగి కొడితే మీరు చచ్చిపోతారని ఆ శిలువ మరణాన్ని అనుభవించాడు. ఆ ప్రేమ అక్కడి నుంచి చూపించుకుంటున్నాడు. వస్తూ ఉన్నారని శిలువ మరణం పొందుతున్నారు, చేతులు కాళ్ళు కట్టేస్తున్నారు, అగ్నిలో దింపుతున్నారు, సలసల మండుతున్న నూనెలో వదులుతున్నారు. తెలుసా, శరీరాలతో మండుతున్న నూనెలోకి అలా వదిలితే అస్థిపంజరాలు బయటకు వచ్చాయి, మాంసం కరిగిపోయి. అలాంటి శ్రమలలో కూడా ఎవరిని దూషించలా, ఎవరిని తిరుగుబాటు చేయలా, నాశనం అయిపోతారు అనలా. ప్రేమ 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 అనే చూస్తున్నారు. ఆ మధ్య చెప్తా ఉన్నా కదా మీకు, పాట పాడే ఒక ఆయన రాజమండ్రి గోదావరి గట్టు వేస్తూ ఉన్నప్పుడు ఆ ఇంజనీర్ కొడుకు వచ్చి అక్కడ పనిచేస్తూ ఉంటే, ఆ కాటన్ ద్వారా సహవాసంలో దేవుని నమ్ముకున్న ఆయన ఇక దేవుని ప్రేమ అర్థమైపోయి, వామ్మో నేను ఇంతకాలం చేసిన ఈ పూజలు నరకాన్ని తీసుకెళ్తాయా,
యేసయ్యని నమ్ముకోవాలా, యేసు ప్రభువే పరలోకానికి మార్గమా అని అర్థమయ్యి ఆ ప్రేమని జనాలకు ప్రకటించాలని ఆ చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళలో వెళ్ళి దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటే చెట్టు కట్టేసి భయంకరంగా కొట్టారంట, రక్తం వచ్చేటట్టు. చెప్పులన్నీ తీసి దండ వేసి ముఖానికి పేడబోసి కొట్టి రక్తం పడితేట్టు కొడితే కింద పడి ఆ రక్తపు మడుగులో నుంచి లేచి ముఖం తుడుచుకొని పైకి లేచి దూషించాల్సిన ఆయన ఈలో పక్కలు ఈ పక్కలు వచ్చేవరే వాళ్ళని ఇంజనీర్ కొడుకురా, ఎందుకురా ఇంత గాయపరిచారు, వాళ్ళకి తెలిస్తే మిమ్మల్ని ఏదో చేస్తారు, అదిరా ఇదిరా అంటే అప్పుడు ఆ క్షణం ఆయన వాళ్ళకి సువార్తని పాటగా చెప్తున్నాడు. దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావంబునుగానరే, కేవలము నమ్ముకొనినా పరలోక రాజ్యము మీకు అబ్బుతుంది. ఈ ప్రేమను బట్టి మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను, లేకపోతే నా తండ్రికి ఉన్న స్థితిని బట్టి నాకున్న పరపతిని బట్టి మీ జీవితాలు ఏమైపోతాయో. కానీ ప్రేమ ప్రేమ కారణం ఏంటి? ఒరే నిజమేరా, ఎంత అధికారం కలిగిన వ్యక్తి, ఎంత బంధువర్గం కలిగిన వ్యక్తి ఇంత గాయపరిస్తే కూడా ఇంకా ప్రేమ చూపిస్తున్నాడు, ఇది ఖచ్చితంగా దేవుని ప్రేమ, దేవుని మార్పే అని చెప్పగలగాలి అన్ని జనులు మనల్ని. ఇది దేవుడు ఉన్నాడని నువ్వు చెప్పకనే చెప్పే సువార్త, అంతే. గట్టిగా చెప్పు. న్యూటన్ ఒక సైంటిస్ట్, ఈ ప్రపంచానికి ఒక గొప్ప మార్పును, ఇంకా చెప్పాలంటే ఒక చక్రాన్ని, ఈరోజు దొర్లుతున్న చక్రాన్ని తయారు చేసిన వ్యక్తి న్యూటన్. ఐజక్ న్యూటన్ అనే వ్యక్తి. ఇప్పుడు ఏ సైంటిస్ట్ ఏ ప్రయోగం చేసినా ఆ న్యూటన్ సిద్ధాంతం మీద ఆధారపడి ప్రయోగాలు చేయాలి. అలాంటి న్యూటన్ అపరిమితమైన జ్ఞానం, ఇక మీదట అలాంటి జ్ఞానం కలిగిన వ్యక్తి పుట్టలేదంట ఆయన తర్వాత. అంత జ్ఞానం కలిగిన వ్యక్తి. ఆయన జీవితకాలం అంతా ఎక్కువ పరిశోధన యేసయ్య గురించి, యేసయ్య రాకడ గురించే చేశాడంట ఆయన. అలాంటి జ్ఞానం కలిగిన వ్యక్తి చెప్తున్నాడు, రాకడ ఉంది, ప్రభు ఉన్నాడు, ప్రభు మన కొరకు ప్రాణ త్యాగం చేశాడు, మనం అందరం ఈ భూమిని విడిచి వెళ్ళిపోతున్నామని సువార్త చెప్పగలిగాడు. దారిని పోయి టింగు టింగుమని కొట్టుకునే సాధువు చెప్పిన మాటలు కాదవి. ఏదో కేజీ బియ్యం కోసం, పట్టు పంచ కోసం చెప్పిన వ్యక్తి చెప్పిన మాటలు కాదు. ప్రపంచానికి ఈరోజు ఆధారమైన వ్యక్తి ఆయనే, లేకపోతే మన జీవనం ముందుకెళ్లే ప్రసక్తే లేదు. రైలు పరిగెడుతున్నా, కారు పరిగెడుతున్నా, సైకిల్ పరిగెడుతున్నా, మోటార్ సైకిల్ పరిగెడుతున్నా, విమానాలు ఎగరగలుగుతున్న ప్రతి దానికి నాభి సూత్రం ఆధారం అని చెప్పిన వ్యక్తి. అలాంటి అపరిమితమైన మేధావి దేవుని రక్షణ గురించి, దేవుని రాకడ గురించి బోధిస్తే ఇక మనం ఏమైపోవాలి? ఒకసారి మీరు ఆలోచన చేయండి. చంద్రమండలం మీద అడుగుపెట్టిన వ్యక్తి, ఇంత ఘనమైనది సాధించగలిగావు, నువ్వు గొప్పవాడు అంటే నేను కాదురా బాబు గొప్పవాడిని, మన కోసం భూమి మీద అడుగుపెట్టిన యేసయ్య గొప్పవాడు, ఆయన ప్రేమ గొప్పది. ఇట్లా ఒక్కొక్కరు వారి జీవితాల్లో సువార్తను ప్రకటించుకుంటా దేవుని మహిమను గురించి బోధించుకుంటా వస్తున్నారు. ఇప్పుడు ఈ జ్ఞానం అంతా అపరిమితం అయిపోయింది. ఇప్పుడు మనిషికి వెర్రితనం వచ్చేసింది, జ్ఞానం ఎక్కువైపోయి వెర్రితనం వచ్చేసింది. దానికి వాళ్ళు అడ్డం చెప్పి మాట్లాడుతుంటే అంటే మనిషి కోతిలోంచి వచ్చాడు, దేవుడు ఎక్కడ సృష్టించాడు అంటాడు. అది ఒక థియరీ. మరలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సిద్ధాంతం ఉద్దేశపూర్వకంగా ఉంటుంది. అంటే నా ఇష్టం వచ్చిన దాన్ని నేను సిద్ధాంతంగా రాసుకుంటా. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, కానీ నిజం ఎప్పుడు నిజంగానే ఉంటుంది. దేవుడు ఉన్నాడనేది నిజం, రాకడ నిజం, మనం వెళ్ళేది నిజం, ఇది వాస్తవం. మరణం నిజం, కానీ మనిషి మరణాన్ని నమ్మడంటే కనబడుతుంది, ఆ పక్కడు చచ్చిపోతున్నాడు, రేపొద్దున ఈడు చేస్తాడు తెలుసు, కానీ ఆ భయం ఉందా? ఆ మరణాన్ని భయపడుతున్నాడా? మరణాన్ని గురించి ఆలోచన చేస్తున్నాడా? కారణం ఏంటి? మూర్ఖత్వం, బుద్ధిహీనం. ఉందని తెలుసు, దేవుడు ఉన్నాడని తెలుసు, కానీ బుద్ధిహీనుడు నమ్మడు, వదిలేస్తాడు, బలహీనంగా మాట్లాడతాడు. అట్లా వీళ్ళు ఏదేదో ఒక కథ రాసుకొని, ఒక సిద్ధాంతం రాసుకొని ఇదే నిజమని మూర్ఖంగా ఉన్న ఆ ప్రజలకి మనం సువార్తను ప్రకటించాలంటే ఇప్పుడు తీసుకెళ్ళి ఆకాశ సైన్యము చూడు, ఆకాశ మహిమను చూడు, వివరిస్తుంది దేవుని గురించి. భూలోకం చూడు, వివరిస్తుంది దేవుని గురించి. మనిషి నిర్మాణం చూడు, అసలు ఈ పుట్టుక చూడు. మనం చెప్పాను కదా మీకు, అరికాల నుంచి నడినెత్తి వరకు దేవుడు చేసిన ఈ సృష్టిని చూస్తే మనిషికి ఈజీగా మారుమోచి వస్తుంది. ఎలా తయారు చేశాడు అసలు మనల్ని? ఇంత టెక్నాలజీ పెరిగింది, మహా సైన్యాన్నే సృష్టించగలుగుతున్నాడు, కానీ ఒక్క మనిషిని తయారు చేయగలుగుతున్నాడా? వల్ల అవుతుందా? ఒక ప్యాకెట్ రక్తం తయారు చేయగలుగుతున్నారా? అర్థమవుతుందా మీకు? ఇంత టెక్నాలజీ వాడుకొని ఒక 100 గ్రాముల రక్తాన్ని తయారు చేయలేడు, అంత లివర్ తయారు చేయలేడు, అంత కిడ్నీ తయారు చేయలేడు, ఒక మనిషిని పుట్టించలేడు. ఎంత టెక్నాలజీ ఉన్నా ఇంకా 100 ఏళ్ళు పోయినా ఇవి అసాధ్యమైనయే. ఇది సాధ్యం కాదు మనిషికి. గుర్తుపట్టాలి మనిషిని. అయితే ఇలాంటి
ఈ తరుణంలో బుద్ధిహీనమైన వాడికి, జ్ఞానం లేని అజ్ఞానంతో మితిమీరిన వాడికి మనము సువార్త ప్రకటించి వాడిని దేవుని దగ్గర తీసుకురావటం ఒక టాస్క్ మనకి. హలో, అర్థమవుతుందా? మీ పిల్లలే మొదట టాస్క్. మీ పిల్లలే, వాళ్ళకే నువ్వు రక్షణ చెప్పాలి. మొదట నీ ప్రయోగము, మొదట నువ్వు చేసే ప్రయత్నము మొదట నీ ఇంట్లో నుంచే స్టార్ట్ అవ్వాలి. ఎట్లా స్టార్ట్ అవ్వాలి? ఏ విధంగా ఉండాలి? బుద్ధిహీనమైన ప్రజలు దేవుని దగ్గరికి ఎలా తీసుకురావాలి? ఒక అద్భుతమైన మాట చెప్తాడు దైవజనుడైన పౌలు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది పేపర్లు చెప్తున్నారు. పేజీ నెంబర్ చెప్పనా? 197 తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకుంటే, అయ్యా మాకు దేవుడు తెలుసు, మేము దేవుణ్ణి ఎరిగాం, మేము రక్షణ పొందాం, బాప్తిసం తీసుకున్నాం, చర్చికి పోతాం, మా నాన్నగారు పాస్టరే, మా మానవ పాస్టరే, మా తాత అసలు ఫస్ట్ పాస్టరే అని చెప్తారు. కానీ అసహ్యమైన వారు, అవిధేయులు, అబ్బా అమ్మ మీ తలల పైకి ఎత్తండ్రా. సువార్త చెప్పడానికి దేవుడు మనకిచ్చిన మొట్టమొదటి పత్రిక మన జీవితం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దైవజనుడు రాజబాబు గారు పాట రాస్తారు చూసావా? పరదేశినై పాడనా పత్రికనై కొనియాడనా. మనమే ఒక పత్రిక, మనమే పాంప్లెట్స్, మనమే వాల్ పోస్టర్, మనమే వీడియో, మనమే మోడల్. నువ్వు సువార్త చెప్పడానికి మైకి పట్టుకొని దంచుకొట్టే మాటలని పక్కన పెట్టు, ప్రసంగాలు పక్కన పెట్టు, పాటలు పక్కన పెట్టు, ఈ ఉజ్జీవాలన్నీ పక్కన పెట్టు. మొట్టమొదట ఒక ఆత్మను రక్షించడానికి దేవుడు వాడుకున్న అద్భుతమైన పాత్ర నువ్వు, నేనే. నీ విషయంలో నీ క్రియలు, నీ మాటలు, నీ పద్ధతి బాగుంటే నీ భర్త కుక్క పిల్ల వచ్చినట్టు రావాలి మందిరానికి. వేస్తున్నాము కొట్టు చప్పట్లు రావాలి. నీ భార్య వెంటబడాలి అనక దేవుని సన్నిధికి రావడానికి. విరోధంగా తలంచి, విరోధంగా చూసి, విరోధంగా మాట్లాడే హేతు అడుగు ప్రతి వాడు గడగడలాడాలి నేను చూసి. ఎందుకని నీ భక్తి, నీ క్రియలు. మనం ప్రభు నమ్ముకొని సాక్షిగా ఉండక సరిగా లేకపోతే ఎవడు భయపడతాడు? మార్పు ఏం కనపడుతుంది? ఇక్కడ ఆ మాట చూడు. అనేకులు అంట వారు ప్రభుని ఎరుగుదురని చెప్పుకుంటారంట, కానీ వారి బుద్ధి బాగోదంట, వారి క్రియలు బాగోవంట, వారి భక్తి బాగోదు, వారి మార్గాలు బాగోవు. ఎరగనట్టే ఉన్నాడు. అంటే మనం ప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకొని మందిరానికి వెళ్ళి సందాలేసి అబ్బో అద్భుతంగా పాట పాడి ఇన్న చేసిన మరలా ఆడిపోయి ఒక్కసారి అట్ట నలిపి ఇక చూస్తా నాకు కనపడతారు. ఇక అన్ని చూశాడు అన్నుడు, వీడు చచ్చిపోతున్నట్టున్నాడు కదరా. పోతాడు మరి అందరా అంతే. బుద్ధి లేదు ఆడికి, ఏం లేదు. మనమేం తక్కువ? ప్రభుని నమ్ముకొని బైబిల్ తీసుకొని ముసుకొని సపోర్ట్లు కొట్టి మొత్తాన్ని దొక్కుతాం మందిరంలో. ఆడకపోయిన ఊరన్న ఒక్క మాట నీ చూసుకోయే, నువ్వు పెట్టుకోయే, అది ఆ పక్కన ఎరుమూని మందిరాన్ని పోతారా పద్దే. మరేంద్ర ఈ రేంజ్లో ఎగురుతుంది, ఆడ ఎగిరి అలవాటు అయిందిలే. బుద్ధి లేదు, బుద్ధి. అందుకే ఎంత వివరం చూడు, మరలా చదవనమాట. దేవుణ్ణి ఎరుగుదుమని వాళ్ళు చెప్పుకుంటారు, కానీ ఎరగనట్టే ఉన్నారు. ఎరుగుదామని చెప్పుకుంటున్నారు, కానీ క్రియలను బట్టి వీళ్ళకి దేవుడు తెలియదురా, దేవుడు అర్థం కాలేదురా అన్నట్టుగా చేస్తున్నారంట. సత్కరించే మనసు లేదు, గౌరవించే మనసు లేదు, ప్రేమించే మనసు లేదు, భక్తి చేసే మనసు లేదు. ఇదంతా డమ్మీ, చైనా పీస్.
చైనా ఫోన్లు ఉంటాయి. ఇది కంపెనీ ఫోన్ అనుకో, ఇది దీనిలాగే ఇంకొక చైనా ఫోన్ తయారు చేస్తున్నాడు. దీంట్లో వచ్చినట్టు దాంట్లో వస్తుందా? చూడటానికి ఉంటుంది. అబ్బా వీళ్ళు దేవుని నమ్ముకున్నారు అంటది. లోపల కొద్దిగా తోడితే వస్తా డమ్మి, ఏముండదు, స్ట్రెంత్ లేదు. ఎరిగినట్టే ఉన్నారు కానీ క్రియలను బట్టి చూస్తే ఎరగనట్టున్నారు. ఈరోజు ఇక అయిపోయింది, ఇది వ్యవసాయ కాలం అయిపోయింది. ఇక నువ్వు సంపాదించి సమకూర్చే కాలం. ఇది మొదలుకొని ఈ వేసవిలో అద్భుతమైన ఆత్మీయ జీవితాన్ని సమకూర్చదు గాక. ఆమేన్. దేవునికి దగ్గరగా మారి ఆయన ఎరిగిన విశ్వాసిగా మారుదో గాక. పట్టుకోవాలేస్తున్నామల ప్రభువుని పట్టుకుంటే గట్టిగా పట్టుకోవాలి. నీ విశ్వాసం దేవుడు ఏంటి, ఆయన రేంజ్ ఏంటి, ఆయన ఉద్దేశం, ఆయన తలంపు, ఆయన మాటలు, ఆయన ప్రత్యక్షత, ఆయన ప్రేమ, ఆయన కరుణ మన మీద ఎలాగుంటుందో నీకు తెలియాలి, అర్థం అవ్వాలి నీకు. ఊరకేదో అందరి విశ్వాసం తెలుసా? అమ్మ జాన్సన్ నాకు స్వస్థత వరం ఉందిరా, జాన్సన్ నోటి మాట అవునంటే అవును, కాదంటే కాదు, మొత్తం పాకిపోతుంది. అందరు చెప్పుకుంటున్నారు, మంచిదే, భలేగా ఉంది, నాకు కూడా బాగా ఉద్యోగం ఉంది, అబ్బా మనకి ఎంత మంచి పేరు వస్తుంది, దేవుడు చేయి పెడితే అద్భుతాలు చేస్తాను, బాగానే ఉంది. ఇంకేం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు ప్రార్థన చేయటం మానేసి, వాళ్ళు దేవుడిని అడగటం మానేసి, కొట్టో 97010 అన్న జాన్సన్ అన్న ప్రార్థన చేయి. నువ్వేం చేస్తావు? నువ్వు చేస్తే ఇంక అద్భుతం జరిగిద్దని అందరూ అనుకుంటాను, నేను పండుకుంటా. ఇదే నా దేవుని తెలుసుకోవటం. నీకు దేవునికి ఒక కనెక్షన్ ఉండదా, ఒక ప్రత్యేకత ఉండద్దా? ఎరగటం అంటే ఎట్టుండాలి తెలుసా? హలో, నాకు ఎప్పటి నుంచి ఒక మధురమైన ప్రశ్న. ఏది? మార్తమ్మ మరియమ్మ ఇద్దరున్నారు ఇంట్లో. పాస్టర్లు మొత్తం తిడతారు మార్తమ్మని. మార్తమ్మ అంటే మిమ్మల్ని కాదు, లేనిపోయింది. బైబిల్లో మార్తమ్మ మరియమ్మ ఇద్దరున్నారు. వీళ్ళిద్దరిలో మార్తమ్మని తిడతారు అందరూ. ఎందుకని? పనికి మాలిన మార్త. మరియ ప్రభు పాదాల దగ్గర కూర్చొని బ్రహ్మాండంగా వాక్యం ఏంటుంది, విస్తారమైన పని పెట్టుకొని దేవునికి దూరమయ్యా, పనికి మాలిన మార్త. నేను కూడా నిజమే అనుకున్నా, మా పనికి మాలిన మార్త ప్రభుని వదిలిపెట్టి తిరుగుతూ ఉందని. కానీ ఒక స్థలంలో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ప్రతికూలత వచ్చినప్పుడు భక్తి బయటపడింది అక్కడ. హలో, దేవుని ఎరగటం అంటే ఊరకాడు కూర్చొని భజన చేయటం కాదు. నేను ఇందాక చెప్తుంది అదే. క్రియలలో, విశ్వాసంలో బలం రావాలి. ఎట్లా ఉండాలి చెప్తా చూడు. మార్త మరియ ఇద్దరు, వారు ప్రేమించే తమ్ముడు లాజరు బలహీనమై చావుకు సిద్ధమైనప్పుడు ప్రభు కబురు పంపారు, అయ్యా మా ఓడికి బాగలేదయ్యా, వచ్చి ప్రార్థన చెయ్యా. గట్టిగా చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు రాలా, చచ్చిపోయాడు. సమాధి చేశారు, కనీసం సమాధికి కూడా రాలా. ఆయనకి ఏదో పని ఉంది. పోయినా ఏడో ఉన్న ఒరిస్సాలోనో బీహార్లోనో సువార్తకి వెళ్ళా. పోయిన సాయంత్రానికి ఏడో ఒక టికెట్ లేచింది అనుకో, నేను ఎట్టొచ్చేది ప్రభుని వదిలిపెట్టి, ప్రభు పని వదిలిపెట్టి. చచ్చిపోయినాడు ఏం లేవడుగా. నేను రాగానే అమ్మ జాన్సన్ వచ్చావా, బాగున్నావా నన్ను మలపనుకుంటాడా? చచ్చిపోయాడు కదా. మీరే జాగ్రత్తగా ప్రార్థన చేసి సమాధి చేస్తే మళ్ళీ ఒకరోజు మనం కలుసుకుంటాం. కానీ వీళ్ళకి ఆ నిరీక్షణ, విశ్వాసం తక్కువైపోయింది. ప్రభు రాగానే కనీసం మా వాడు చచ్చిపోతే నువ్వు రాను కూడా రాలేదయ్యా, నువ్వేం పాస్టర్ అయ్యా, నువ్వు అట్ట చేసావు చేసిపోయి మీరు తగాదాడుతున్నారు ఇద్దరు రోడ్డు మీద నిలబెట్టి. ఆయన ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఒరే ఇంతకాలం ఇదేనంటారా మీరు నేర్చుకుంది, చర్చికి వచ్చి భక్తి చేసి, అర్థం చేసుకోరా అన్నట్టుగా ఆయన బాధపడుతున్నాడు. ఈ లోపు మార్తమ్మ పరిగెత్తుకుంటే ఏసై దగ్గరికి వచ్చి, ఏసైతో అంటది, అయ్యా వాళ్ళకి తెలియట్లేదు కానీ నువ్వు ఉంటే నా తమ్ముడు చచ్చిపోడు, నువ్వు ఉంటే లాజరు బతికేవాడు ఇవన్నీ అంటున్నారు, కానీ నేను ఎరుగుదునయ్యా, ఇప్పుడు నువ్వు కేకేసినా వాడు సమాధిలో నుంచి వస్తాడయ్యా. కొట్టుగడిగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత మాట! ఏం తెలుసుకుంది అసలు మార్త? వంటరంలో ఉన్న చెవు ఏసై వేసింది. మరియమ్మ కాళ్ళ దగ్గరే కూర్చుంది కానీ బయట, చర్చిలోనే ఉంది కానీ బయట ఉంది. మార్తమ్మ దూరంగా ఉంది కానీ చెవు ఏసై దగ్గర వేసింది. ఆ మాటల విశ్వాసాన్ని గుండెలో పెట్టుకుంది. అందుకే తెలుసుకుందామా? ఆ క్షణం అంటది, అయ్యా నువ్వెవరో, నీ బలం ఏంటో నేను ఎరుగుదును, నువ్వు ఇప్పుడు పిలిచిన తమ్ముడు బయటకు వచ్చేస్తాడు, మరణంలోంచి బయటకు వచ్చేస్తాడు. ఆ స్థాయి విశ్వాసం రావాలి, ఆ భక్తి మనకు రావాలి అంటే, మనము బుద్ధిమంతులమై దేవునికి ఇష్టంగా మారాలి, దేవుని ఎరగాలి అంటే మన గుండెల్లో భయం ఉండాల, ప్రభు భయం ఉండాల. ఏం భయం ఉండాలా? దేవుడు ప్రతి మాటని లక్ష్య పెడతాడు. నేను మాట్లాడే మాటలన్నీ ఆయన వింటాడు. చెడ్డ మాటలు మాట్లాడితే ఆయన బాధపడతాడు, తీర్పులోకి తీసుకొస్తాడు. ఒకరోజు ఈ మాటలన్నీ మరలా వినిపించి మొక్క మీద ఉమ్మోస్తాడు. తొందరపడి నేను మాట్లాడకూడదు. వింటున్నారా? నోట్లో నాలుక నరం ఉండదు, దానికి ఎట్ట పెడితే అట్ట ఉండదు, దొలుతుంటుంది. అది ఎట్లా పడితే అట్ట మాట్లాడుతుంది. అది ఎట్టాడిది, ఆడిట్టాడు, ఈడిట్టాడు, ఆడి మొహం ఈడి మొహం ఆడి మొహం.
వ్యర్థమైన మాట్లాడే మాట, తొందరపడి మాట్లాడదు, ఆవేశంగా మాట్లాడు, తొందరపడి మాట్లాడొద్దు. ఎవరిని తక్కువ చేసి మాట్లాడొద్దు, ఎవరి గురించి తప్పుగా మాట్లాడొద్దు. ఆ మాటలు దేవుడు రికార్డ్ చేస్తాడు. రెండోది, మనం చేసే ప్రతి క్రియ, వేసే ప్రతి అడుగు ఆయనకు తెలుసు. రహస్యమైనది అసలు అబద్ధం లేదు. భూమి మీద రహస్యమే లేదో. నువ్వు ఆడకు పోయిన ఆడ సీసీ కెమెరాలు పెట్టే ఉంటాడు ఎవడో ఒకడు. రావట్లేదా? సీక్రెట్ కెమెరాలు లేవా? రోడ్డు మీద పోతున్న సీక్రెట్ కెమెరాలు ఉన్నాయి, చర్చిలో ఉంటే సీక్రెట్ కెమెరాలు ఉన్నాయి, లాడ్జ్కి వెళ్తే సీక్రెట్ కెమెరాలు ఉన్నాయి, పొలానికి వెళ్తే ఈ మధ్య పొలానికి కెమెరా పెట్టాడు ఒకడు. పెట్టరా? ఎందుకు పెట్టరు? బ్రహ్మాండంగా పెడతాడు. పొలానికే కెమెరా పెడితే నీకు నాకు పెట్టడా? పెడతాడు. నీకు ఒక అద్భుతమైన విషయం చెప్పనా? ఇప్పుడు సముద్రంలో అది ఎంత లోతుందో ఎవరికి ఇంతవరకు సైంటిస్టులకు కూడా తెలియదు. సముద్రపు లోతు ఎంతో, దాని అడుగుని ఎవడు చూడాలని. సముద్రపు అడుగు అంటే ఇప్పుడు ఈ కొంచెం దూరం వెళ్తే మనకు అడుగు దొరుకుతుంది. కొంచెం లోతుకి వెళ్తే దాని అడుగు మనకు తెలియదు, అక్కడ ఏముందో కూడా తెలియదు. ఇప్పటికీ సముద్రంలో 5% మనుషులకు తెలుసు, ఇంకా 95% తెలియదు ఏముందో, ఎలాంటి జీవులు ఉన్నాయో, ఎలాంటి చేపలు ఉన్నాయో తెలియదు. అయితే మనం ఆరాధిస్తున్న ప్రభు సముద్ర అడుగు భాగాన్ని తేటగా చూడగలిగిన వాడంట. గట్టిగా చెప్పు. సూర్యుడి వెలుగు కూడా వెళ్ళలేని ఆ స్థలాలకి మనిషి తలకిందులు తపస్సు చేసినా కనీసం లోతుకు వెళ్ళలేని ఆ స్థలానికి దేవుని కనుదృష్టి తేటగా వెళ్ళగలదంట. సముద్ర అగాధాలను తేరి చూడగలిగిన దేవుడు నీ అంతరంగాలు చూడలేడా? నీ ఆలోచన ఆయన తెలియదా? నీ మీద దృష్టి పెట్టడా? మరి ఇంత భక్తి, ఇంత బాధ్యతాయుతమైన దేవుడు నీ మీద దృష్టి పెట్టి నీకు ఆలోచన చెప్పి నిన్ను నడిపించి రాజ్యాన్ని సిద్ధపరుస్తుంటే, నువ్వు దేవుణ్ణి ఎరిగి ఇంకా నువ్వు పాపంలో ఉంటే, ఇంకా నువ్వు దేవుడికి దూరంగా ఉంటే, ఇంకా నువ్వు దేవుని ఉద్దేశానికి బయట ఉంటే, ఇహముందైనా పరమందైనా ఎలా దీవించబడతావు? అందుకే ఈ వేసవిలో ఒక తీర్మానం చేసుకో. ఇక ఈ వేసవి అయిపోయే లోపు చేతి నిండా ఆత్మ సంపాదించాలి, కావలసినంత ఆధ్యాత్మిక జీవితాన్ని పోగేసుకోవాలి. యేసునామములో హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందని వాళ్ళందరూ పరిశుద్ధాత్మ పొందుదురుగాక. గట్టిగా చెప్పండి, చప్పట్లు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా ప్రతి ఒక్కరూ ఆత్మతో నింపబడుదురుగాక. అనేకులు ఆత్మలో ఆనందించారు గడిచిన కాలంలో, ఆత్మ వరాలు పొందుకున్నారు. అసలు ఈ తరంలో దాని గురించి చెప్పేవాడే లేడు. నేను ఒకరోజు ఆలోచన చేసి, ఎందుకని పరిశుద్ధాత్మ బోధలు మరుగైపోయాయి? ఆత్మ పొందుకోమని చెప్పేవాడే లేడే. చూస్తే నాకు తేలిన విషయం ఏంటంటే, వాళ్ళకే అంత టాలెంట్ లేదు, అంత సామర్థ్యం లేదు. చెప్పే వాళ్ళకి ఆత్మతో అంత సంబంధాలు లేవు. ఇంకా నీకేం చెప్తాడు? నాకే లేకపోతే నీకేం చెప్తాడు? అందుకని ఆత్మ ప్రత్యక్షత బోధించేవారు మరుగయ్యారు. కానీ ఒక్కసారి మీరు పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి బ్రతకటం అలవాటు చేసుకోండి. ఇక నువ్వు ఎండిన ఎడారిలో వేసినా, పద్మాసు దీపంలో వేసినా, చెరసాల్లో వేసినా, దైవజనుని పౌలు గారిలాగా, పేతురులాగా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. ఆమేన్. ఎస్. అసలు ఇంకా మీకు భయం ఉండదు. పరిశుద్ధాత్మలో ఆనందిస్తారు, ఆత్మను బట్టి గంతులేస్తారు. తినడానికి ఉందా, ఉండడానికి ఉందా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, వెండి ఉందా, బంగారం ఉందా, చుట్టం ఉన్నాడా, స్నేహితుడు ఉన్నాడా, అధికారు ఉన్నాడా, రాజకీయ పలుకుబడి ఉందా, ఏం పడుచుకో పరిశుద్ధాత్మలు ఆనందిస్తానే ఉంటారు యేసునామములో. హల్లెలూయా. కలవరం ఉండదు. ఇంకా కలవరం లేనప్పుడు ఆవేశం ఉండదు, ఆవేశం లేనప్పుడు సమాధానం ఉంటుంది, సమాధానం ఉన్నప్పుడు అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇవి ఏవి లేనప్పుడే భయం వచ్చేస్తుంది, కంగారు, కలవరం వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకో, అలాంటి భయభక్తి కలిగిన జీవితం మనకు రావాలి. దానికి ఈ వేసవిలో మీరు పునాదులు వేసుకుందరు గాక. యేసేపు ఉన్నాడు, పోతీఫరు భార్య బలవంత పెట్టినప్పుడు దేవుడు చూస్తున్నాడన్న భయం యేసేపు గుండెల్లోకి వచ్చింది. వెంటనే ఆ పాపాన్ని విడిచి పారిపోయాడు. ఎవరు చూస్తున్నారయ్యా? ఎవరు చూడట్లేదులయ్యా, బలవంత పెడుతుంది పోతీఫరు భార్య. యేసేపు అన్నాడు, ఆయన చూస్తున్నాడు. ఎవరైనా? సమస్తమును ఎరిగిన దేవుడు, నజరేయుడైన యేసు ఆయన చూస్తున్నాడు. ఆయన దృష్టికి నేను పాపం చేసిన వాడిని ఎలాగా? భయపడింది, భయం, భక్తి కలిగి బతికాడు. అందుకే దీవించబడ్డాడు, ఈ భూమి మీద ఆశీర్వదించబడ్డాడు. నువ్వు ఏ పొరపాటు చేస్తున్నా గుర్తుపెట్టుకోమా, ఈ రోజు నుంచి సినిమా సీరియల్ చూస్తున్నా ఆయన చూస్తాడు, టీవీ చూస్తున్నావు ఆయన చూస్తాడు, పాపం మాట్లాడుతున్నావు చూస్తున్నాడు, పాపం చేస్తున్నావు చూస్తున్నాడు, పనికి మాలిన చెడ్డ అలవాట్ల వైపు వెళ్తున్నావు ఆయన చూస్తున్నాడు. ఆదివారం ఒక్కరోజు వచ్చి నేను ఆయన ఎరుగుదు, నేను సప్పలు కొట్టిపోతే కాదు, నీ జీవితం మొత్తం ఆయన గమనిస్తున్నాడు. మారు మనసుకు తగిన క్రియలు, విశ్వాసకు తగిన జీవితం నీలో కావాలని కోరుకుంటున్నాడు కూడా ఆయన. అలాంటి భక్తి జీవితం నిశ్చయంగా మనకు అనుగ్రహించబడును గాక.
ఎస్, విశ్వాసగానే ఉన్నారంట, ఎరిగారని చెప్పుకున్నారంట. కానీ క్రియలను బట్టి చూస్తే అసలు వీళ్ళు దేవుడు తెలిసినట్టుగానే లేదురా అనిపించినాను. అవును, ఇస్కరియోతు యూదా ఉన్నాడు, అపోస్తులుడు, 12 మంది అపోస్తులు ఈ పక్కకి రండయ్యా, అందరి పక్క వస్తాడు. ఇస్కరియోతు యూదాను ఒకవేళ స్కాన్ చేసామనుకో ఏం కనపడుతుంది? ఇస్కరియోతు యూదాలో ధనాపేక్ష, శాస్త్రులతో, ప్రధానులతో, అధికారులతో, వారి అండదండల కోసం ప్రాకులాడే రాజకీయ మనసు, దేవుడు ఏమైనా అయిపోని, ఆయన రక్షణ మార్గం ఏమైనా అవని, నేను బాగుండాలి, నేను మాత్రమే ఎదగాలి, గొప్ప అవ్వాలని యేసయ్యను అడ్డం పెట్టుకొని బాగుపడాలని చూస్తున్నాడు యోధా. స్కాన్ చేస్తే కనపడుతుంది ఇస్కరియోతు యోధా. మారు మనసు పొందాడు, ఎరిగినట్టుగానే ఉన్నాడు, దారి తప్పిపోయాడు. పేతురు, అయ్యా నిన్ను సిలువేస్తారు, నన్ను తీసుకెళ్ళి ఇలా మరణానికి అప్పగించుకుంటాను నేను అన్నప్పుడు వెంటనే అన్నాడు, నీకు ఆ మరణం దూరమగును గాక, నీకు ఒకవేళ మరణం వస్తే నీ ముందు నేను ఉంటానన్నాడు. ఎంత మంచి మాటలు మాట్లాడాడు. ఎప్పుడైతే వాళ్ళు వచ్చి తోటలో పట్టుకున్నారో ఫస్ట్ పారిపోయింది పేతురే. నేనేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదరా, నీ ముందు నేనుంటాను, వెనకాల నేనుంటానని అడ్రస్ కూడా లేడు పేతురు. పైకి చెప్పేది ఒకటి, లోపల చేసేది ఒకటి. ఎరుగుదు మనం అంటున్నాం కానీ మన క్రియలు దేవుణ్ణి తెలియనట్టుగానే బతుకుతున్నాం. మార్పు మనలో నుంచే మొదలవ్వాలేస్తున్నామలో, మన క్రియలే సువార్త అయిపోవాలేస్తున్నామలో. అప్పుడు ఇక నువ్వు అద్భుతాలు చేసి, మర్మాలు చేసి, చరిత్ర అంతా తీసుకొచ్చి ఆ నోవాకు ఓడ చెక్క కూడా తెచ్చి చూసారా, ఓడ చూసారా, ఈ సాక్ష్యాలు ఏం అవసరం లేదు. నీ క్రియలే అనేకుల్ని మార్చి ఆయన మందిరాన్ని తీసుకొని వస్తాయి. ఆమేన్. ఎస్, నువ్వు దీవించబట్టం, నువ్వు సమాధానపరచబట్టం, నువ్వు సంతోషంగా ఉండడం అన్ని జనులు చూసినప్పుడు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు చూసినప్పుడు, ఒరే వీళ్ళు ప్రభుని నమ్ముకొని ఎంతో బాగున్నారా, నేను కూడా ప్రభుని నమ్ముకుంటాను రా అనే సాక్ష్యం నీలోంచి బయటకు రావాలి. ఇది పరిమళ వాసన అవ్వాలేస్తున్నామలో. ఆమేన్. కాబట్టి పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండి అట్లా ఉండొద్దండి. దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మారు మనసు పొంది దేవుణ్ణి పట్టుకొని రాజ్యానికి మనం సిద్ధపడదాము గాక. అంతే. ఈ వేసవిలో దేవునికి ఇచ్చిన అవకాశాన్ని వాడుకో, తీర్మానం చేసుకో, దేవుడికి దగ్గరవు, ప్రార్థనలో ఎదగటానికి ప్రయాసపడు. గడిచిన ఈ 2025 మొదటి తారీఖున వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఆ ప్రేమ, విశ్వాస, నిరీక్షణ, ఐక్యత, ప్రార్థన, పరిశుద్ధతలో ఎదుగుతూ సంఘాన్ని, కుటుంబాన్ని, నీ జీవితాన్ని స్థిరపరచుకొని అనేకులకు సాక్షిగా నువ్వు ఉండడం మొదలుపెట్టు. ఈ వేసవిలోనే దేవుడు అద్భుతంగా నేను ఆశీర్వదిస్తాడు. నీ చేతి పనులను దేవుడు దీవిస్తాడు. నీకు కావాల్సిన వాటిని దేవుడు నీకు సమకూరుస్తాడు. నీకు ఎంతవరకు నేను దీవించాలో, ఆశీర్వదించాలో అంతవరకు హెచ్చిస్తాడు. నువ్వు ఊహించవు, దేవుడు అలాంటి దీవెని నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఈ వేసవిలో కొంతమందిని మనం రక్షించుదుము గాక, కొన్ని ఆత్మలైన మన దేవునికి నడిపించుదుము గాక. కాబట్టి ఎవ్వరూ నిర్లక్ష్యంగా ఉండకండి, అందరూ ప్రార్థనా పూర్వకంగా ఉండండి, దేవునికి దగ్గరగా ఉండటం తీర్మానం చేసుకోండి. అది కూడా నువ్వు తీర్మానం చేసుకోలేక నిర్లక్ష్యం చేస్తే ఇక నీ ఇష్టం. ఎందుకు చెప్తున్నానంటే ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎలీషా గొప్ప దైవజనుడు. ఆయన అక్కడ ఉన్నప్పుడు ఒక రాజుకి జబ్బు చేసింది, సిరియా రాజుకు జబ్బు చేసింది. సిరియా రాజుకు జబ్బు వస్తే ఆ రాజు ఏమన్నాడంటే ఒకరిని పంపించాడు, సైన్యాధిపతి, నువ్వు ఎలీషా అనే దైవజనుడు ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి అసలు నేను బాగుపడతాను లేదు కనుక్కొని రాపో అన్నాడు. నా స్థితి ఏమైపోతుందో కనుక్కొని రాపో. సరే నేను వెళ్ళాడు, అడిగాడు ఆయన, అయ్యా మా రాజుగారు సావు బతుకుల మధ్యలో ఉన్నాడు, పరిస్థితి ఏందయ్యా అంటే, ఆయన దేవుడు బాగు చేస్తాడు, స్వస్థత వచ్చేస్తుంది ఆయనకి అని ఒక్క క్షణంలో దైవజనుడు భయంకరమైన కన్నీళ్ళు విడుస్తున్నాడంట, దుఃఖముఖంతో ఏడుస్తూ ఉన్నాడు. ఇవి వచ్చిన ఆయన అంటాడు, ఏమైందయ్యా అట్లా ఏడుస్తున్నావు, బాగా అవుద్దా అంటే బాగా అవుద్దన్నావు, ఇంకా బాగా అవుద్దంటే మంచిదే కదా, ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, ఆయన బాగవుతాడు కానీ ఆయన చనిపోతాడు, చనిపోయిన తర్వాత నువ్వు ఆ స్థానంలోకి వెళ్తావు, నువ్వు ఇశ్రాయేలీయులకు చేస్తున్న ద్రోహ కార్యాలు నేను చూసినప్పుడు నా గుండె పగిలిపోయిందంట. అప్పుడు ఇతను అక్కడే ఉన్నప్పుడు ఆ మాట చెప్పినప్పుడు, నేను ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తానా, నేను ఎందుకు చేస్తాను అట్లా, కానీ మోకాల మీద పడి ఏడ్చి, అవసరమైతే దైవజనుడు దానికి నేను ఏం చేయాలి, నేను ఎట్లా మారాలి, నా జీవితాన్ని ఎట్లా మార్చుకోవాలని అడగొద్దా? నువ్వు ఎప్పుడైతే రాజు అవుతావు అన్నాడో సప్పట్లు కొట్టుకొని సంబరం చేసుకుని వెళ్ళిపోయాడు. పోయాడు అన్నట్లుగానే రాజుగారికి స్వస్థత కలిగింది, ఆయన మరుసటి రోజు చచ్చిపోయాడు. వెంటనే వీడు రాజు అయిపోయాడు. దైవజనుడు చెప్పినట్టుగానే రాజు అయిన మరుక్షణం నుంచి ఇశ్రాయేలీని హింసించడం మొదలుపెట్టాడు, గర్భాలు చీల్చడం మొదలుపెట్టాడు. భయంకరమైన కోత ఇశ్రాయేలు జీవితంలో. ఆ శాపం అతని తరాలకు చుట్టుకుంది, భయంకరమైన నాశనం వచ్చింది.
ఆ మాటలు రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ఇశ్రాయేలు వారి చాలండి, అర్థమైపోయింది భవిష్యత్తు. ప్రభు నమ్ముకున్నాడు కదా, అర్థమైపోయింది. ఆహా, ఈ భక్తి చేస్తే, ఈ ప్రార్థన చేస్తే, ఈ విశ్వాసంతో ఉంటే, ఈ మోసం చేస్తే, ఈ తప్పు చేస్తే నా భవిష్యత్తు ఎట్లా ఉంటుందో, నా పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంటుందో మనకు కూడా అర్థం అవ్వాలి. ఎలీషాకు అర్థమైపోయింది, నీ భవిష్యత్తు నాకు కనబడుతుంది, అందుకే దుఃఖముఖంతో ఉన్నాడు. వెంటనే అతను మారు మనసు పొంది పశ్చాత్తాపడాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితంలో కూడా మన భవిష్యత్తు మనకు అర్థమైపోయింది. మన భక్తి మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆమేన్. నువ్వు ఎంత ప్రార్థనా పరుడువో, నువ్వెంత పరిశుద్ధుడివో పరిశుద్ధురాలువో, నువ్వెంత దేవుని మాటకు లోబడుతున్నావో, ఎంత భయభక్తి కలిగి బతుకుతున్నావో, దేవుణ్ణి ఎంత ఎరిగావో దానిని బట్టి దేవుడు నిన్ను అంతగా ఆశీర్వదిస్తాడో అది నీకు అర్థమైపోయింది. ప్రత్యేకంగా అక్కర్లా, నీకు తెలీదా? చాలామంది అంటూ ఉంటారు, ఏమ్మా విశ్వాసం ఉంచమ్మా దేవుడు బాగు చేస్తాలేమా అంటే, నా బొంద చేస్తాడనయ్యా, నేనేమంత భక్తురాలు అనుకుంటున్నావా? ఏం లేదన్నయ్య. తెలిసిపోద్ది, వాళ్ళకే తెలిసిపోద్ది. అందుకే యోబు దగ్గరికి వెళ్ళి స్నేహితులు అంటారు, ఎందులో భయపడతావు, ఎందుకు భయపడతావు, నీ భక్తి నీకు తెలియదా? తెలుసు కాబట్టి ఏడుస్తున్నాడు. నా భక్తి నాకు తెలుసు, యోబుకు తెలుసు ఆయన భక్తి, అందుకే ఏడుస్తున్నాడు. నా ముఖం నాకు దేవుడు ఏం మేలు చేస్తాడు, నా జీవితం ఇంతే. మరి ఈ దుఃఖంతో బాధపడే బదులు, నేలగొట్టుకునే బదులు నీకు అర్థమవుతుంది కదా, మారు మనసు పొందొచ్చు కదా, తీర్మానం చేసుకోవచ్చు కదా, పశ్చాత్తాపడచ్చు కదా, దిద్దుకోవచ్చు కదా. దినములు చెడ్డవి, రాకడ దినాలు, దుర్దినాల్లో ఉన్నాం. ఎవరు ఎప్పుడు ఎలా గతించిపోతున్నారు అర్థం కావట్లేదు. ఇలాంటి చివరి రోజుల్లో కూడా ఉండి ఇంకా గాడిద మనసే, ఇంకా తిరుగుబాటు చేసే మనసే, ఇంకా ఆ దుష్ట మనసే, బుద్ధిహీనమైన మనసే ఎందుకు ఉండాలి? దేవుణ్ణి అర్థం చేసుకో, దేవుని గుర్తుపట్టు, దేవుని ఎరుగు, ప్రార్థన చేయి, కన్నీళ్ళు విడు, మోకాల మీద ప్రాణం పోవాలంతే సున్నామలో. హల్లెలూయా. నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి, నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి, నీ పరిస్థితులు చక్కదిద్దుకోవడానికి దేవుడు ఒక అద్భుతమైన ఆయుధం ప్రార్థన ఇచ్చాడు మనకి. నిజంగా చెప్తున్నా, ఒట్టు పెట్టి చెప్తున్నా, నువ్వు గనక మోకరించి ప్రార్థన చేస్తే దుమ్ము లేచిపోద్ది నీ పక్కన యేసునామములో. నీ మీద విరోధంగా లేచిన వాడు, నీ ఇంటికి విరోధంగా లేచిన వాడు, నీ పరిస్థితులకు విరోధంగా లేచిన సింహాసనాలైన కూలిపోతాయి, నిలబడవు. నువ్వు అసలు ఆ స్థితిలోకి రాకపోతే మాత్రం ఇక ఈ ప్రసంగాలు ఎన్ని విన్నా, ఎన్ని అడుగులేసినా మన క్రియలు అలాగే ఉంటాయి. ఇందా మనం చదువుకున్నట్లుగా ఎరిగిన వారం అని చెప్పుకుంటారు, కానీ మన క్రియలను బట్టి, మన అలవాట్లను బట్టి, మన మాటలను బట్టి ఎరుగనట్టుగా మనం బతుకుతూ ఉంటాం. ఇంకెంతకాలం, ఎన్ని రోజులు చెప్పండి? ప్రభుకు కావాల్సింది మనలోంచి ఏంటి? మన వెండి బంగారాలు ఆయన కావాలా? మన ఆస్తిపాస్తులు కావాలా? మనము మన హృదయమే కదా యేసయ్యకి కావాల్సింది. దాన్ని బాగు చేసుకొని మ్యాక్సిమం పోరాడదాం, ప్రేమ కలిగి బతకడానికి ప్రయత్నం చేద్దాం. విరోధంగా ఎవరన్నా లేస్తే లేవని, దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా అనచాలో అనుస్తాడు, తొక్క తీస్తాడు, తాట ఒలుస్తాడు. చెప్పలేదా నీకు విరోధంగా లేచిన ఏ ఆయుధం వర్దెలదని? నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోవడం చెప్పలేదా? సముద్ర అగాధాలు చూసినట్లుగా నిన్ను చూస్తున్నాడని చెప్పలేదా? మరి మన మీదకి విరోధంగా లేస్తుంటే చూస్తున్న దేవుడు ఏం చేస్తాడు? తగిన ఆ సామర్థ్యం నీలో ఉంటే శత్రువుని ఎదుటకు రాకుండా ఆయన కాపాడుకుంటాడు. ఆలోచన చేసుకో. నీ హృదయంలో వాక్యం ఉంటే, ప్రార్థన ఉంటే, ఆసక్తి ఉంటే నిన్ను ఎవ్వడు ముట్టలేడు. నీలో గనక బుద్ధిపూర్వకమైన ఉద్దేశాలు దేవునికి విరోధమైనవి ఉంటే దేవుని చేయి వదులుతాడని, దేవుడు ఏమి గాయపరచడని. ప్రభు మందిరాన్ని రాబోతే నీ కాళ్ళు ఎరగొడతాడు, నువ్వు చచ్చిపోతావు, ఇలాంటి దేవుడు చెప్పడు. దేవుడు మనిషికి స్వాతంత్రం ఇచ్చాడు. వస్తే దీవిస్తాడు, రాకపోతే వదిలేస్తాడు అంతే. చెయ్యి వదలటమే దేశదిమ్మరైపోవటం. అర్థమైందా? కయ్యోను నెత్తినోరు కొట్టుకుని అరుస్తుంటాడు, ఏందయ్యా నాకు ఎంత పెద్ద శిక్ష వేసాడు? దేవుడు ఏమన్నా చేశాడంటారా నిన్ను? ఇంకా నీకు ఒక ముద్ర వేశాడు. ఏమని? ఈ కయ్యుని ఎవరు ఏం చేయమాకండి ఒక ముద్ర వేశాడు, గుర్తేశాడు. మరి ఎందుకు నెత్తినోరు కొట్టుకుంటున్నావు? నా సన్నిధిలోకి రావద్దన్నావు కదా, మందిరానికి రావద్దన్నావు కదా, మరి రాకపోతే ఏమైంది? ఇంకా చర్చి లేకపోతే నేను దేశదిమ్మరినేగా.
గుడికి రాకపోతే, భక్తి లేకపోతే నేను దేశదిమ్మరనే కదా, ఇక నా శిక్ష భయంకరమైందని ఏడ్చాడు. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిని బట్టి, దేవుణ్ణి బట్టి కొద్ది నిమిషాలు పరీక్షించుకొని, ప్రార్థన చేసుకొని, ఒక తీర్మానం చేసుకొని, రాబోయే వేసవిలో సంఘక్షేమం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ఒక్క ఆత్మనైనా మనం దేవుని దగ్గర నడిపించి ఆ రక్షణ మార్గంలోకి తీసుకురావాలని ఒక తీర్మానం చేద్దాం. ఒక ఆత్మను కూడా రక్షించకుండా మనం దేవుని రాజ్యానికి వెళ్తే మనం నిస్సహాయ స్థితిలో నిలబడాల్సి వస్తుంది, అవమానం పొందాల్సి వస్తుంది. మన కొరకు త్యాగం చేసిన వాళ్ళు గనులై ఉంటారు. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ వేసవి కాలంలో ఒక తీర్మానం చేసుకోండి. నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి, నీ అన్నదమ్ముల్ని రక్షించుకోవాలి, నీ ఇరుగు పొరుగు వారిని రక్షించుకోవాలి. ఒక్క ఆత్మనైనా రక్షించకపోతే జాగ్రత్త. ఇక నువ్వు సెల్ ఫోన్ వాడతావో, వాట్సాప్ వాడతావో, లేదా ఇంటికి పిలిపించుకొని భోజనం పెట్టి సువార్త చెప్తావో, లేదా నువ్వే వెళ్ళి సువార్త ప్రకటించి దేవుని గురించి బోధిస్తావో, ఏం చేస్తావో తీర్మానం చేసుకో. మొదట నీవు, నీ కుటుంబం రక్షణలోకి రావాలి. నీ బుద్ధి, నీ కుటుంబ ప్రార్థన జీవితం, నీ కుటుంబ భక్తి జీవితం మారిపోవాలి. నీ విశ్వాసాన్ని బట్టి, నీ క్రియలను బట్టి, నీ మాటలను బట్టి అన్ని జనులు యేసయ్య వైపు ఆకర్షించబడాలి. ఇలాంటి తీర్మానంలో మన సంఘం అంతా నిలిచి ఉండును గాక. కాబట్టి విధేయత కలిగి, భయభక్తి కలిగి దేవుని కొరకు సాక్షిగా బ్రతికే కాలం ఈ వేసవి కాలం. రాబోయే వేసవిలో సువార్త ప్రకటించడానికి తీర్మానం చేసుకోండి. ఆత్మను రక్షించడానికి ఒక స్థిరమైన పునాది వేసుకోండి. బయలుదేరండి. దేవుడు మీకు తోడయండి. మాట్లాడవలసిన ప్రతి మాట మీకు తెలియచేయును గాక. ఎందుకంటే మనం మౌనంగా ఉంటే వాళ్ళు రక్షణలోకి రాలేరు. నువ్వు అడిగేసి బోధించడం మొదలు పెడితే ఆ సమయానికి దేవుడు ఏం చెప్పాలో, ఏం చేయాలో ఆయన చేస్తాడు. దేవుడే నీకు జ్ఞానం ఇస్తాడు. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడు, ఎంత మధురమైన మాటలు నువ్వు చెప్పగలుగుతావో నీకే అర్థమవుతుంది. నువ్వు మౌనంగా ఉన్నంతకాలం నువ్వు వాటికి రాలేవు. కాబట్టి నువ్వు మాట్లాడు. నా మటుకు నేను చెప్తున్నా కదా, నేను సువార్త బోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకి నాలో ఏదో ఒకటి ఎలాగో వాళ్ళకి సమాధానం చెప్పాలని నేను ప్రయత్నం చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన అద్భుతమైన జ్ఞానం ఆశ్చర్యపోయాను. నాకు అంత లేదు, కానీ మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చాడు. నాకు ఇచ్చిన దేవుడు మీకు కూడా ఇస్తాడు. ప్రయత్నం చేయండి. కుటుంబాన్ని మార్చుకోండి, పిల్లల్ని మార్చుకోండి, దేవుని దగ్గర నడిపించండి. ఈ వేసవిలో భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ అనుభవాలు ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రభు చిత్తమైతే రాబోయే రోజుల్లో పరిశుద్ధాత్మ అభిషేక కూటలు 2 రోజులు ఏర్పాటు చేసుకొని ఆశీర్వాదకరంగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరు తలలు వంచి కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. ఒక్క క్షణం అందరూ అలాగే తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన పూర్వకంగా దేవుడి మధ్యాహ్నం వేళ నీతో మాట్లాడిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభువుని ఎరిగినట్టే ఉన్నారు, కానీ క్రియల విషయంలో, బుద్ధి విషయంలో, భక్తి విషయంలో బలహీనంగా ఉన్నారేమో. బుద్ధిహీనులు దేవుడు లేడని నిర్లక్ష్యంగా బ్రతుకుతారు. బుద్ధిమంతులు, జ్ఞానులైతే దేవుని కార్యాలు కొనియాడతారు. ఈరోజు దేవుని దయా సంకల్పం, ఆయన జ్ఞానం చేతనే మనం ఆయన పట్టుకోగలిగాం, ఆయన ఎరగగలిగాం, ఆయన సన్నిధికి రాగలిగాం. ఈరోజు దేవుని సన్నిధి దాకా వచ్చాం. దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకో.
సన్నిధికి రావాలయ్యా. కుటుంబాలలో ఎవరైనా బుద్ధిహీనమైన మాటలు మీ ఎడల మాట్లాడి ఒకవేళ మీకు దూరంగా ఉంటే మీ ప్రభావం మీ బిడ్డలతో కూడా ఉంచి వారిని నీ సన్నిధికి నడిపించుకోగలిగిన జ్ఞాన సామర్థ్యం యేసు నామములో వీరికి కలుగునుగా కాని పలుకుతుంది. వారిని సంపాదించుకోగల సామర్థ్యం దయచి పిల్లల్ని సంపాదించుకోవాలి, పెద్దల్ని సంపాదించుకోవాలి, బంధువుల్ని సంపాదించుకోవాలి, కుటుంబాలుగా నీ పాద సన్నిధికి చేరాలి. అలాంటి కృప ఆశీర్వాదం వీరికి అనుగ్రహించమని, ఈ వారం అంతటికి కావలసిన కృపను క్షేమాన్ని బిడ్డలకు అనుగ్రహించి దీవించమని, రాబోతున్న వేసవిలో నశించిపోతున్న ఆత్మల్ని సంపాదించి నీ కొరకు ఒక బలమైన పాత్రగా వాడబడే కృప అభిషేకం నీ సన్నిధిని మోకరించిన ఒక్కొక్కరికి యేసు నామములో అనుగ్రహించబడును గాక. ఈ వారం అంతటికి కావాల్సిన మీ ఆయుష్కాలం, ఆరోగ్యం, క్షేమం దయచేయమని నజరేయుడిని యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి మనకు సకల కోటి పరిశుద్ధులకు ఈ పునరుద్ధరణపు ఆరాధనకు చేరి వచ్చిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఈ ఆరాధన ఇంతటితో ముగించబడింది.